నల్గొండ జిల్లా కేంద్రంలోని గిరిజీముకొండ ప్రార్థనా మందిరంలో విరామ బైబిల్ పాఠశాల సమ్మర్ క్యాంప్ శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 1500 మంది చిన్నారులకు ఆధ్యాత్మికమైన అంశాలు, పాటలు, కథలు నేర్పించారు. విరామ బైబిల్ పాఠశాల సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా శనివారం చర్చి నుంచి బస్టాండ్, పెద్దగడియారం, ప్రకాశం బజార్ మీదుగా చిన్నారులతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజీముకొండ ప్రార్థనా మందిరం పాస్టర్ జేకబ్ మాట్లాడుతూ వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వచ్చిన చిన్నారులందరికీ పాటలు, కథలు నేర్పించి ఆధ్యాత్మికమైన అంశాలను తెలపటం జరిగిందన్నారు. సమాజంలో చిన్నారులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు భావితరాల పౌరులుగా ఎదిగేందుకు దోహదపడే అంశాలను నేర్పించినట్లు చెప్పారు. చెడు అలవాట్లు నేర్చుకోకుండా మంచి విద్యాబుద్ధులు అభ్యసించడంతో పాటు ఉన్నతమైన ఆశయాలతో ఆధ్యాత్మికతను కూడా అలవర్చుకోవాలని సూచించారు. యేసుక్రీస్తు బోధనలు నేర్పించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ప్రతి చిన్నారి పాటుపడాలని, చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పిస్తే పెరిగి పెద్దయ్యాక ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారని చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు సన్మార్గాన్ని బోధించాలని తెలిపారు. వేసవి సెలవులను వృధా చేసుకోకుండా సమ్మర్ క్యాంపుకు విరామ బైబిల్ పాఠశాలకు హాజరైన విద్యార్థులను అభినందించారు. చివరి రోజు కంఠతంగా వ్యాఖ్యలు చెప్పిన చిన్నారులకు, పాటలు పాడిన పిల్లలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రతి ఆదివారం గిరిజీముకొండ ప్రార్థనా మందిరంలో దేవుని ఆరాధన ఉదయం 9 గంటల నుంచి జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారందరూ రావాలని సూచించారు. కార్యక్రమంలో హెబ్రోన్ సిస్టర్ శోభా డేవిడ్, హెప్సిపా, పాస్టర్ ఆరోగ్యం, పాల్ ప్రభుదాస్, తిమోతి, రవికుమార్, శామ్యల్, ప్రకాష్, సంజీవ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ 2024 ఈబిఎస్ విరామ బైబిల్ పాఠశాలని మౌంట్ గిరిజీముకొండ ప్రార్థనా మందిరం బక్సింగార్ దైవజనుడు బక్సింగార్ హెబ్రోన్ ఆయన చిక్కమతస్థుడి బైబిల్ మాకు అక్కర్లేదని చించేసినటువంటి ఆయనే కొన్ని లక్షల బైబిల్ పంచిపెట్టినాడు. కాబట్టి ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క చర్చిలు, మందిరాల్లో ఈబిఎస్ కార్యక్రమం మరి ఏప్రిల్ 29 నుంచి 2024 ఏప్రిల్ 29 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. పిల్లలకు చక్కగా పాటలు, వాక్యాల ద్వారా మా ఉద్దేశం ఏంటంటే బాలుడు బాల్యం నుండే దేవుని వైపు తిరగాలని, చెడు మార్గాలు విడిచిపెట్టాలని, కాబట్టి రానున్న సమాజంలో మంచి జనరేషన్ ఇవ్వాలని, అనేకులకు ఉపయోగపడాలని, దేవునికి మహిమ తేవాలని, ఈ సమాజం పాపము, చెడుతనము, అక్రమము, అన్యాయం నుండి విడిపించబడి చిన్నతనము నుండే దైవికమైన ఎదిగి దైవభయముతో దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమం మేము ఈరోజు ఆఖరు ప్రొసెషన్లో మరి ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చినాడు. చక్కని ప్రార్థనా మందిరము, మౌంట్ గిరిజము ప్రార్థనా మందిరము మరి ఎంతో ఏడి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏసీలు ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే ప్రతి ఆదివారం 9 గంటలకి ఆరాధన ఉంటుంది. ఎండాకాలం ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.